లైట్ బంద్ చేస్తాడు అదే బంద్ అవుతుంది ఇయ్యాలి ఫ్రిడ్జ్లో పెట్టరు చల్లగా అవుతుంది అప్పుడు తిందాం వచ్చిందిగా ఇంకేంది ఇంత డిమ్ వస్తుంది హాఫ్ వస్తుంది అట్లే వస్తుంది హాఫ్ ఎందుకు వస్తుంది అమ్మ మంచిగా ఉంది హాఫ్ వేయాలి కీర పచ్చిమిర్చి బెల్లకాయలు తెచ్చి కీరానా దోసకాయనా అది కీరాలు ఇక్కడ పడితే దోసకాయలు మనం ఉన్నట్టు ఉండవు ఏమేమి తీసుకున్నావు ఏం లేదు కాదు బెండకాయ తీసుకున్నాం టమాటో ఉంది ఈరోజు వంట అయింది కదా రేపటికే కదా మళ్ళీ ఆమె రేపు రాదు తిందాం రండి మళ్ళీ ఎందుకు చెప్తాను అక్క నాకు పెన్ చేస్తాను నీకు రోజు ఒక్క పెన్ రావాలి నువ్వు రాసే చదువుకు నువ్వు రాసే రాతకు నీకు రోజు ఒక్క పెన్ కావాలి అవును నువ్వు కొనుక్కున్న పెన్నులన్నీ వాడే వాడుకుంటాను నువ్వు చూసుకున్నావా అమ్మా తిందురారు ఫస్ట్ అయితే హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ లైక్ చేసి అయితే వీడియో చూడండి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే వెరీ వెరీ థ్యాంక్స్ ఇప్పుడైతే అన్నం తింటాం ఆకలి అవుతుంది తొందరనే ఆకలి అవుతుంది టిఫిన్ తినాలి లేట్ అయినట్టుంది ఇలా వంటలు ఇక పిల్లలు హడావిడిగా పోతేనే తొందర పని అవుతుంది అసలు ఇంట్లో ఉంటారు అన్న రోజు ఇంకా లేట్ అవుతుంది చాలా లేట్ అయింది అసలే పని తీరదు అది వాళ్ళు పోతాడు అన్న రోజు మబ్బులు వేస్తాం తొందర చేసుకుంటాం తొందర పని అవుతుంది ఇలా టిఫిన్ అయితే ఏం లేదు డైరెక్ట్ అన్నమే తింటున్నాము కర్రీలు అయితే అన్ని రెడీ వంటలు రెడీ మీరు ఇప్పుడే వచ్చి మీరు రారు కావచ్చు మేమే తింటాం అనుకున్నాం కానీ టైంకి వచ్చి క్వశ్చన్ పేపర్స్ మంచిగా పెట్టుకోబెట్ట అవన్నీ ఏమైంది బేట ఏం దొరకలేదు పెన్నుల బాక్స్ మొన్న ఎగ్జామ్స్ అని పెన్నులో బాక్స్ తీసుకొచ్చినాము అది తీస్తారు తాపకొకటి ఏమైనా ఎత్తారు కథ మీద అది దొరకదు టైంకు వీడే అంత లంగగాడే వీడు ఇంట్లో అన్ని చదువుతాడు అన్ని ఒక్క దగ్గర ఉంచాడు గుద్దల వంగబెట్టింది గాడిగా నువ్వు ఒక్కటైతే ఇప్పుడు అయిగా మా పనిలో మేముంటే నీ పనిలో నువ్వు ఉంటావు ఇదా తిన్నాం ఏమైనా అన్నరా అంటే ఇవి ఎవరైనా నీకు వేస్ట్ క్యాబేజీ ఎన్ని తెచ్చినావు నువ్వు వాడు తీసుకున్నావు వాడు తీసుకున్నావు నువ్వు వాడు ఇప్పుడు ఎగ్జామ్ కూడా వాడుతున్నావు కదమ్మా వాడు ఒక్కడు తీసుకున్నావు మొన్న ఎమర్జెన్సీ లేదు ఇగో తోటకూర అండి తోటకూర నీ గురించి ఏది నా గురించే ఉంటది ఇంట్లో మీ గురించి ఏది ఉండదు మామిడికాయ పచ్చడా అన్నము నిన్నటి చికెన్ నిన్న చికెన్ అండి క్యాబేజీ పిల్లలు కూడా రెండు క్యాబేజీ తినాలంట వద్దు అంటే ఎట్లా అన్ని వంటలు తినేసేయాలి అన్ని తినాలి నువ్వు కూడా రామా తిన్నాక చదువుకుందిరా ఏమైనా మన వీడియోలో పడితే వాడు షార్ట్ చదువుకుంటాడు తల్లి పొద్దుస్తాం మనం అంతకాలం ఏం చదువుతావో ఎండకు ఇక చూడాలి రిజల్ట్ వచ్చిందో చెప్తా ఆగురు మీకు ఆ రోజు ఒక చిన్న షార్ట్ పెడితేనైతే మస్తు వైరల్ అయింది ఇది మంచిగా పోయింది కదా బాగానే పోయింది మళ్ళీ రిజల్ట్ వచ్చిన రోజు కూడా పెడతా అందరూ ఆల్ ద బెస్ట్ అని చెప్పి థ్యాంక్ యూ అందరికి వెరీ వెరీ థ్యాంక్స్ ఇంకో ప్లేట్ ఏదిరా ఇంకో ప్లేట్ ఈ సంవత్సరం బట్టి వీడియోలలో ఎప్పుడు ఇష్టం మా బిడ్డ బుక్స్ అదే ప్లేస్ ఆమె గురించి అని చెప్పి ఇక్కడ అసలు ఇక అటు పక్కే పొలం పోవన్నమాట ఆమెకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి రానియది జరసేపు ఆడేప్పుడు ఆరామంగా జరసేపు కూర్చుంటామన్నా కూడా ఆమెకు నచ్చదు ఎప్పుడు లేచిపోతారు అన్నట్టు చూస్తుంది కదమ్మా ఇక చూడరు మార్క్స్ వచ్చినాక చూడరు మీరే సరేనా ఫ్రెండ్స్ ఎన్ని మార్కులు అయితే సంతోషం కొద్ది మాట్లాడతావా బేట మంచి ఇన్ని పాయింట్లు వచ్చినాయి నాకు ఎట్లా అని మాట్లాడుతుంది నానమ్మ చెప్పొద్దు ఇన్ని వచ్చినాయి చెప్పొద్దు ఆమె ఎగ్జామ్స్ రాయబోయే రోజు అయితే అందరికీ మా గుడికి పోయి మంచిగా అర్చన చేయించుకొని మా బాబాయ్ వాళ్ళ దగ్గరికి పోయి మా పిన్ని బాబాయ్ ఉంటారు కదా జర వాళ్ళ మంచి మనుషులు అన్నమాట వాళ్ళ హస్తవాసి మంచిదని చెప్పి ఆడికి పోయి వాళ్ళ దీవెనలు తీసుకొని ఎగ్జామ్కి అయితే అటెండ్ అయింది చూడాలి ఇంకా ఆల్రెడీ రన్ అవుతున్నాయి నిన్న ఏమైంది బేట నిన్నేంటిది మ్యాథ్స్ ఫిజిక్స్ బయో సోషల్ అంతే రేపు ఎంటనే ఉన్నాయి 2 days అంటే ఒక ఎగ్జామ్ తర్వాత ఒకటి హాలిడే వస్తుంది అన్నమాట చదువుకోవడం కోసము ఇంకా సోషల్కి అయితే 3 days హాలిడేస్ వస్తున్నాయి ఈ ఎగ్జామ్స్ మాకు కూడా ఎగ్జామ్స్ అయిపోతే ఎంతో నిమ్మలంగా అనిపిస్తుంది మాకు కూడా ఎంత హడావిడి అవుతుందంటే అంత హడావిడి అవుతుంది టైంకు తమరు ఉండరు మా వారు ఉండరు టైంకి ఆటోకి పోవాలి సెంటర్ కాడికి పొద్దున అంటే మా మరిది ఉంటే మా మరిది దింపొస్తుండు ఇక లేకపోయినా మధ్యాహ్నం టైంలో అయితే ఎవరు ఉండలేరు మా వారు ఉండలేరు ఆయన ఉండలేరు
ఇక నేనే ఆటోకి పోయి సెంటర్ కాడికి ఆ ఆటోలో తీసుకొని వస్తున్నా మధ్యాహ్నం. మళ్ళీ అక్కడ రోడ్డు మీద దిగి మళ్ళీ ఇక్కడ దాకా నడవాలి. ఎంత గగనం అవుతుందంటే ఈ ఎండకు సుక్కలే కనబడుతున్నాయి మాకు. అయినా ఎంజాయ్ మంచిగా చేస్తున్నాం. ఒక సెంటర్ కాడికి పోయి రాంగ్ ఒక జ్యూస్ తాగాడే ఎండకు ఇంటికి వస్తున్నాం రోజు. ఇక మావాడు మీరే జ్యూస్ తాగుతున్నారు మాకు తెస్తలేరు అని వాడేళ్ళు ఇంటికి వచ్చినాక మౌంటైన్ డూ తాగుతాండు రోజు కానీ మౌంటైన్ డూ తాగద్దని చెప్పి లేదు ఏది లేదు. నువ్వు మౌంటైన్ పెట్టినావంటే నీ మూతి కలుగుతుంది. నువ్వు తాగొద్దంట, కూల్ డ్రింక్స్ అసలు తాగొద్దంట ఎండాకాలము. వాటర్ ఫ్రూట్ జ్యూస్ ఏమన్నా తాగితే బెస్ట్ కానీ అదైతే ఇప్పుడు మేము వీడియో పెట్టి మాట్లాడుకుంటే ఆమెకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆమె చదువుకో. రేపు ఏముందమ్మా ఎగ్జామ్? రేపు సైన్స్. అంటే రేపు ఎల్లుండి కంటిన్యూ ఉందా? రేపు సైన్స్, ఎల్లుండి బయో, ప్లస్ టైమింగ్ కూడా చేంజ్. రేపు 1.5 hours 2 hours 9:30 నుంచి 11 వరకే ఎగ్జామ్. ఇక మరి మర్చిపోయి పేరెంట్స్ అదే 12:30కి అయిపోయారంటే పిల్లలు ఆగమవుతారు సెంటర్ ముందట. రేపు వేరే టైమింగ్ అన్నమాట, సపరేట్ టైమింగ్ కూడా చేయాలి. ఎన్ని గంటలకు? మార్నింగ్ 9:30 నుంచి 11 వరకు అంతే. ఎల్లుండి కంటిన్యూ ఉందా? సోషల్ కు 2-3 రోజులు గ్యాప్ వస్తుంది. 12:30 మళ్ళీ సోషల్ కి 3 days హాలిడేస్. ఉగాది వస్తుంది కదా, మన ఉగాది ఎంతో ఇష్టమైన పండుగ, ఇష్టమైన భక్ష్యాలు చేసుకోవాలి. పోతే ఇంటికి కూడా చేసుకోవాలి. బాపుకి కూడా ఇష్టం బాగా. అట్లా వాళ్ళు చేసుకోరా కానీ మనం చేసిన ఇష్టం. అదేమో పోదాం అనుకుంటున్నాం 3 తారీఖు ఎట్లయితే ఇక చెప్పొద్దు. ఊకే పోతున్నాం వస్తున్నాం అని అసలు చెప్పొద్దు. పోయినప్పుడే చెప్పాలి వీడియో తప్ప ఇక చెప్పదు. వీడియోల గురించి చెప్తే టైం కూడా అయితే లేదు. అసలు 2-3 సార్లు అట్నే పోస్ట్ పోయినది. కానీ వాస్తవానికి సంవత్సరం అంతా మా పాప ఏబట్టి అంటే వాళ్ళ చదువుకుంటే మనకి ఎక్కువ కానీ ఆమె ఏబట్టి అసలు మేము చాలా మటుకు మిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఎటన్నా పోయేది ఉన్నా చేసేది ఉన్నా ఆమె గురించి ఇక ఎటు పోకుంటున్నాడు. ఇద్దరం పోయే కాడికి ఒకళ్ళం పోయే కాడికి పోకపోవడం ఒక్కొక్కసారి అట్లా చాలా అయితే మిస్ అయినాం ఫ్రెండ్స్. పోయే వాటికైనా పాపం మా చెల్లెలు కూడా బాగా చూసుకుంది. అది ఎటు పోయినా కూడా పిల్లలను ఆమె జాగ్రత్త మంచిగా చూసుకుంటారు అన్నమాట. జాగ్రత్తగా కొన్నిటికి పోక తప్పదు కదా. స్కూలు అని మనం ఎన్నో ఉంటే కష్టమేది. అయినా చాలానే తిరిగినాం ఇయర్ అంతా ఊరికి. అయిపోయింది 4 days తోటి కంప్లీట్. 10th class కంప్లీట్. ఆమె శివయ్య పరమభక్తురాలు ఫ్రెండ్స్. మా ఇంట్లోనే అయితే ఎవరైనా పరమభక్తురాలు ఉన్నారంటే ఆమెనే. అసలు ఏది మనం ఎగ్జామ్స్ రాయబోయే రోజు అయితే పోయినాం గుడికి పోతే అర్చన పోయి లోపల ఎవరో అభిషేకం చేయించుకుంటూ దేవుని చుట్టూ కూర్చున్నారు అనమాట. దేవుని చుట్టూ కూర్చొని వాళ్ళు బయటకు వెళ్తేనే దేవుని దగ్గరికి పోయి తాకనికి ఉంటది కదా. మళ్ళీ ఇంకోటి డైలీ కస్టమర్స్ కాబట్టి వీళ్ళు పంతులు కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాడనమాట. ఆడ దేవునికి బయట అర్చన చేసి అన్ని చేసి ఈయన గిటే ముఖ్యస్తే ఆమెకు మనసు నిమ్మలం కాలే. బయటకు వచ్చి కూర్చుండి అభిషేకం అయ్యేదాకా 1/2 hour వెయిట్ చేసి వాళ్ళు పోయిన తర్వాత దేవుని దగ్గరికి పోయి దేవుడిని తాకి దేవునికి మొక్కి తలకే వంచి దేవుని మొక్కి వస్తే అప్పుడు నిమ్మలమైంది. ఇక చూసి మేము ఎప్పుడు పోయినా లోపలికి పోతాం కాబట్టి మళ్ళా కూర్చుండని చెప్పేసి పోతుదాట పంపించిండు. ఇక శివయ్య పరమభక్తురాలు. మా ఇంట్లో అందరు వీడుసూత. ఇక వీడుసూత అంటే పిల్లలకు దైవభక్తిని జర బాగా నింపినాం ఫ్రెండ్స్. ఇక ఆమె ఎగ్జామ్స్ అయిపోయింది తెల్లారు అని చెప్పి అనుకుంటాను కానీ ఇక అనుకోవద్దు. ఊరికే అన్న ప్రతిసారి మిస్ అయిపోయింది. ఇక పోవాలి దేవుని దగ్గరికి, అన్ని పోవాలి. ఇక ఎంత ఇది చేయాలో అంత ఇది చేయాలి. అందరు దేవుని దగ్గరికి పోవాలి, అన్ని చేసుకోవాలి. మస్తు పనులు ఉన్నాయి, పెయింటింగ్ పనులు చేసుకునేటి. ఇక ఇప్పుడు బిజీ ఉంటుంది. ఇక ఊళ్ళేస్తా బాగా టైం స్పెండ్ చేసుడు ఉంటుంది మధ్యలో. ఇక పండుగలు ఉన్నాయి, పెద్దమ్మ జాతరలు ఇవి అవి ఇక బాగానే ఉన్నాయి. ఇక పోవాలి, పోయి ఆయనతో అన్నీ చేసుకోవాలి. సంతోషం కొద్దీ పిల్లలకు కొంచెం ఎంజాయ్మెంట్ లెక్క ఉంటుంది. అన్నీ కంప్లీట్ చేసుకునే రావాలి. చెప్పమ్మా నాకేం కూర వేస్తున్నా? క్యాబేజా. మామిడికాయ మొన్న ఒకటే కాయ పెట్టింది ఫ్రెండ్స్. మంచిగా ఉంది అని చెప్పంటే నేను మార్కెట్కి పోయినప్పుడు మళ్ళీ 4 కాయలు తీసుకుంది మామిడికాయలు. ఎంత కోవటం ఒకటి పొద్దుకే కోసుకొని తిన్నారు బుద్ధారక. ఇక ఇప్పుడు మ్యాచ్ వరకు అయితే చేసింది. చూడాలి ఆ టేస్ట్ ఎట్లుందో. నాకేమిస్తున్నాము మా చిన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్. అసలు ఎంతోమందికి ఇట్లా ఫేమస్ అవుతారు కానీ మా ఎందుకో మేము ముంగడ పడతలేము. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి? ఫస్ట్ లైక్ చేసి కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటే ఇంకా మంచి వీడియోలు చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే ఉండి చేసుడు అవుతుంది కానీ చేద్దాం. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ టుమారో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.